హాయ్ అండి. ఈ వీడియోలో 3 ఇయర్స్ పాపకి ఫ్రాక్ యోక్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా డ్రా చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ క్లాత్ని ఇప్పుడు నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకుని, ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కింద పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకుని 9 ఇంచెస్ బాడీ పొడవు తీసుకోవాలి. షోల్డర్ 8 ఇంచెస్ ఉంటుంది, కానీ మనం క్లాత్ని ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 4 ఇంచెస్ మాత్రమే మార్క్ పెట్టుకోవాలి. చంకడౌన్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఈ ఫ్రాక్కి చెస్ట్ కొలతలు 22 ఇంచెస్ ఉన్నాయండి. మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కాబట్టి 4 భాగం తీసుకోవాలి. 5.5 ఇంచెస్ వచ్చింది. వేస్ట్ కొలతలు కూడా సేమ్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ 3.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్ వెడల్పు 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇలా నేను చూపించిన దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లుగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను చూపించిన కొలతలన్నీ ఫిట్టింగ్ కొలతలండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడు వేస్ట్ దగ్గర ఇలా ఈ స్కేల్తో ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్స్ కోసం కూడా ఇలా మార్క్ చేసుకుని ఇలా నేను చూపించినట్లుగా అన్ని మార్కుల్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి. జిప్ కానీ ఉక్స్ పట్టి కానీ పెట్టుకోవడం కోసం ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే ఇలా చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. మన ఛానల్లో ఈ ఫ్రాక్కి సంబంధించిన ఫుల్ వీడియో ఉందండి, తప్పకుండా వాచ్ చేయండి.